హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. భయ, నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను. మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏంటి అనేది చూసుకుంటే, ఈరోజు ఓటీటీ మూవీలో ద కేరళ స్టోరీ అనేది రిలీజ్ అయింది. చాలామంది చూసి ఉంటారు, కానీ కొంతమంది చూసి ఉండకపోవచ్చు. వాళ్ళ కోసం మరీ చెప్తున్నా, 100% కాదు, 110% ఖచ్చితంగా చూడండి ఫిలిం. భయ్యా, సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉంటుందంట కదా, ఇంకేదో ఉంటుందంట కదా అంటే ఉంటుంది భయ్యా, ఖచ్చితంగా ఉండిద్ది. అడల్ట్ కంటెంట్ ఎలా ఉంటుందంటే, సరదాగా హీరోయిన్కి ప్రెగ్నెంట్ అయితే వీడు వచ్చి సెక్స్ చేస్తాడు. అడల్ట్ కంటెంట్ మాట కూడా తిరగట్లేదు నాకు సరిగ్గా. ఎందుకు చూడమంటున్నా అంటే, ఫస్ట్ ఒక టాపిక్ చెప్తా భయ, ప్లీజ్. ప్రతి ఒక్క ఉమెన్ గురించి చెప్పడానికి టాపిక్ని కొంచెం క్లియర్గా వినడానికి ట్రై చేయండి. మన ఇంట్లో ఒక చిన్న బేబీ పుట్టినప్పుడు ఒక సెలబ్రేషన్ చేసుకుంటాం. ఆ బేబీ ఫస్ట్ బర్త్డే చాలా బాగా సెలబ్రేషన్ చేస్తాం. అలాగే ఆ పాపకి కమ్మలు కుట్టిస్తారన్నమాట, దానికి కూడా ఒక సెలబ్రేషన్ చేస్తాం. వీటన్నిటికన్నా ముందు ఆ పాప పుట్టినప్పుడు ఇంట్లో ఒక మహాలక్ష్మీదేవి పుట్టింది అని అనుకుంటాం. ఇట్లా ఎందుకు అనుకుంటామంటే, మన రిలీజియన్లో ఫస్ట్ నుంచి ఒక అవగాహన అనేది ఉంది. ఒక ఆడపిల్లని మనం ఇంతలా ప్రేమిస్తాం మన ఇంట్లో, కానీ కొన్ని రీజన్స్, వాళ్ళు పెళ్ళి చేసుకోవడమో, ఇన్ కేస్ లవ్ మ్యారేజో, లేకపోతే ట్రాప్ చేయడమో, అట్రాక్టివ్ అయిపోయి వెళ్ళిపోవడమో, ఇవి జరుగుతున్నాయి లైఫ్లో. అది మెయిన్. ఈ మూవీ 100% పేరెంట్స్తోనే చూడాలి. నేను ఫిలిం చూసినప్పుడు నాకు అనిపించింది, కళ్ళ ముందు ఇంత జరుగుతుందా అంటే మనం ఏం చేయలేకపోతున్నామా, అసలు ఎటు సైడ్ పోతుంది సొసైటీ అని అనిపించింది. నేను ఎవరిని క్వశ్చన్ చేయట్లేదు భయ, మరీ చెప్తున్నా. కొంతమంది ఇంట్లో సెల్ఫ్లల్లో బుక్కులు ఉంటాయి, వాళ్ళ దేవుడికి సంబంధించిన బుక్కులు చదువుతారు, బుక్కులో ఏం చెప్పారో పాటిస్తారు, బుక్కు రాసింది మావోడే అని గొప్పగా చెప్పుకుంటారు. మరి మన ఇంట్లో ఏంటి భయ్యా, భగవద్గీత ఉండదు. సిగ్గుచేట ఎందుకు భయ్యా? ఇప్పుడే మొన్ననే రీసెంట్గా ఏమంటారు, అయోధ్యని చాలా కష్టపడి మనం దక్కించుకున్నాం. మనకున్న జనాభాల్లో దాన్ని దక్కించుకుంటామో లేదో అనేది ఇప్పటికీ తెలియని ఒక డైనమోలో ఉండే టైంలో తీసుకొచ్చి పెట్టారు అయోధ్యని. ఎందుకు? సనాతన ధర్మాన్ని ఇంకా ముందుకి తీసుకెళ్ళాలి అనేది. గుడికి వెళ్ళాలంటే సిగ్గు. అమ్మో గుడికి వెళ్ళాలా, సోమవారం శివుడి గుడికి వెళ్ళాలంటే అబ్బా మన వల్ల ఏమవుతుంది రా బాయ్, గురువారం సాయిబాబా గుడికి వెళ్ళాలంటే ప్రసాదం బాగుంటుందారా, ఇన్ఫ్యాక్ట్ నిజం మాట్లాడుకోవాలంటే అమ్మాయిలు మంచిగా వస్తారా అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఒక టైంలో. నేను ఇప్పుడు అనట్లేదు, 2024లో అనట్లేదు, బ్యాకప్ డేస్లో అంటున్నా. కానీ కొంతమంది టైం టు టైం ప్రేయర్ చేసుకుంటారు. ఎందుకు? కొంతమంది టైం టు టైం వాళ్ళకంటూ ఒక డే ఉంటుంది, ఆ డేలో వెళ్ళి 2-3 అవర్స్ కూర్చొని వస్తారు. కొంతమంది వేరే వాళ్ళ గుడిలో ఫుడ్ తినరు. ఇలా జరుగుతాయి. ఇలా జరగడానికి రీజన్స్, మనం బొట్టు పెట్టుకోం, మనం గుడికి సరిగ్గా వెళ్ళాం, గట్టిగా మాట్లాడితే పూజలు కూడా సరిగ్గా చేయం, సిగ్గు. మరి వేరే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? నా టాపిక్ మీకు బాగా కనెక్ట్ అయితే
వేరే వాళ్ళు చాలా అతి జాగ్రత్తగా ఎందుకు చేస్తారు? దేవుడు అంటే భయమా? రెస్పెక్టా? లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆచారం అలా ఉంటుందా? అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. పాయింట్ ఏంటంటే భయ్యా, కేరళ స్టోరీ చూడాలి, 100% చూడాలి. ప్రతి ఒక్క హిందూయిజం నమ్మే ప్రతి ఒక్కరు చూడాలి. మీ ఇంట్లో మీ అమ్మాయిని ప్రతి క్షణం జాగ్రత్తగా చూసుకోండి అని నేను చెప్పట్లేదు, నమ్మకం ఉంచండి. కానీ కొంతమంది ఆ నమ్మకం ఉంచుకోరన్నమాట. మా నాన్న మంచోడు, నేను ఏం చేసినా మార్క్ అని కథలు పడతా, పీకేస్తా, చేసేస్తా అంటారు. పేరెంట్స్కి ఏం తెలియదని కాదు, ఈ జనరేషన్ పేరెంట్స్కి తెలుస్తుంది. ఈ జనరేషన్ లేడీస్కి కూడా సిచ్యువేషన్ ఏందనేది అర్థమవుతుంది. ఎట్లుందంటే జనరేషన్ సిచ్యువేషన్, ఏదన్నా కింద ఏదన్నా పడిపోతే, చాక్లెటో బిస్కెటో పడిపోతే అమ్మాయి బెండ్ అయి తీసుకుంటే షార్ప్ ఐస్తో ఎట్లా చూద్దామా అన్న సొసైటీలో బతుకుతున్నాం. అది నిజం. హిందూయిజాన్ని నమ్మడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజుకి గుడికి వెళ్ళకుండా, అమ్మాయి మాటలు చెప్పకుండా, వినకుండా ఏవేవో చేస్తారు. నేను అందరినీ చెప్పట్లేదు భయ్య, వాళ్ళకే చెప్తున్నా. ఒక్కసారి మన ఇంట్లో మనిషి మిస్ అయితే మనం ఎంత ఎతికినా సరే వాళ్ళు మనకు దొరకరు. వీడేంద్ర ఫిలిం గురించి మాట్లాడుకుంటే ఏదేదో మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. నేను ఎవడి గురించి ఏం మాట్లాడుతున్నాడో బాగా అర్థమై ఉండొచ్చు. సనాతన ధర్మం పాటించాల్సిన ధర్మం మనకుంది. ఎవరి రిలీజియన్స్ తగ్గట్టు వాళ్ళు పాటిస్తున్నారు, మరి మనం ఎందుకు పాటించట్లేదు? ఇప్పుడిప్పుడు కొంచెం ట్రెండ్ అవుతుంది, పర్లేదు. ఇన్స్టాగ్రామ్ వీటన్నిటి వల్ల కాస్త మనకు కూడా వాల్యూ అనేది ఉంది అని మనకు అర్థమవుతుంది. ఎవడో కేక్ పీసెస్ పెడితే తినడానికి మనం వెళ్తాం, కానీ మన ప్రసాదం ఎందుకు తినరు? రోడ్ల మీద ఆపి బిర్యానీ తినమంటే మొహమాటం లేకుండా తింటారు. అదే రోడ్ల మీద మొన్న అయోధ్య ఓపెనింగ్కి మనం అన్నదానం చేసాం, మరి ఎందుకు తినలేదు? జస్ట్ క్వశ్చన్ అంతే, ఎందుకు తినలేదు? ఆల్మోస్ట్ ఇండియా మొత్తం పెట్టారు కదా వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఏం కాదు. మరి ఎందుకు తినలేదు? మరి నువ్వెందుకు తింటున్నావు? వేరే వాళ్ళు కేక్ ఇచ్చేది, వేరే వాళ్ళు ఇంకేదో ఇచ్చేది. అండ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నేను రివ్యూ కోసం చెప్పట్లేదు, ప్రతి ఒక్క పేరెంట్స్ ఈ ఫిలిం చూడండి అని చెప్తున్నా. ద కేరళ స్టోరీ ఖచ్చితంగా చూడాలి. కూతురుని పక్కకి పెట్టుకొని చూడడంలో ఎటువంటి మొహమాటం లేకుండా డెఫినెట్గా చూడండి. నాకు ఒకటి అర్థం కాదు భయ్య, సాఫ్ట్ టచెస్ అని మాకు చిన్నప్పుడు స్కూల్లో నేర్పించలేదు. ఈ మధ్యన ఫిలిమ్స్లలో బాగా హైలైట్ అయింది. కానీ నేను ఒక పేరెంట్ని చూసిన, వాళ్ళ ఇంట్లో బేటా మగోళ్ళు ఇక్కడ టచ్ చేయొద్దు, ఇంకో చోట టచ్ చేయొద్దు, ఇక్కడ టచ్ చేయొద్దు, ఆడు టచ్ చేసినోడు వచ్చి సరాసరి మనకి అమ్మకి చెప్పాలి అని క్లియర్గా చెప్తుండగా నేను చూశాను వాళ్ళ ఇంట్లో. ఆ రోజు నేను ఒకటే డిసైడ్ అయ్యా, చిన్నపిల్లల్ని కూడా దేవత లెక్క చూడాలి అని. ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకునే సిచ్యువేషన్ కూడా ఎట్లుందంటే సాఫ్ట్ టచెస్ కదా, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తారు. మళ్ళీ ప్రేమ ఒక స్టేజ్ ఎక్కిన తర్వాత అయ్యా కూతురు ఇంట్లోకి గుర్రాడు. అది నిజం భయ్య, పర్మిషన్ తీసుకొని డోర్ తీయాలి, చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ద కేరళ స్టోరీ అనేది చూడండి. ఎందుకు చూడాలి అంటే మన ఇంట్లో మన పిల్లలు జాగ్రత్తగా ఉంటారా ఉండరా, జాగ్రత్త ఉంచుకోవద్దా, కాస్త మిస్ అయితే
ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఉన్నోళ్ళనన్నా కాపాడుకోవాలి కదా, ఏ ట్రాప్లోకి వెళ్ళనీయకుండా. అండ్ థాట్స్ ద వీడియో గాయస్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దామని నేను అనలేను. ఇది రివ్యూ కూడా కాదు, ఇది హిందూస్కి, మనకి, మన ఇంట్లో ఆడపిల్లలకి, మన ఇంట్లో అమ్మ, మన ఇంట్లో చెల్లి, మన గర్ల్ ఫ్రెండే అయి ఉండొచ్చు, మన భార్య అయి ఉండొచ్చు, వాళ్ళందరి జాగ్రత్త కోసం ఈ రివ్యూ నేను చేస్తున్నా. ఇది రివ్యూ కాదు. ఎందుకు ఇట్లా సిచ్యువేషన్స్ అవుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి మీ పేరెంట్స్తో ది కేరళ స్టోరీ మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ ప్లీజ్ డోంట్ మిస్. అండ్ ఎనీవేస్, జై శ్రీరామ్.